పెదరాణి అమ్మా, మేం చెప్పేది నిజమే. నిజంగా మేము మా కళ్ళారా చూసాం. రాజేశ్వరి రాణాగారి పైకి వెళ్తోంది. చెప్పండి, ఒకవైపు మేము రాణి అవ్వాలని తయారవుతుంటే, రాణిలో ఉండాలని ఎన్నెన్నో నేర్చుకుంటుంటే, కానీ అక్కడ తను. మీకొకటి తెలుసా పెదరాణి అమ్మా, ఇప్పుడు మేము ఒక ఇంగ్లీష్ గురువును కూడా నియమించుకున్నాం. ఆవిడ మాకేదో నేర్పించారు కూడా. యు నో బిగ్ క్వీన్ మాదా. అవును పెదరాణి అమ్మా, ఇంగ్లీష్ లో ఇలా పెదరాణి అమ్మని బిగ్ క్వీన్ మదర్ అని పిలుస్తారు. కానీ ఏం లాభం, ఆ రాజేశ్వరి అక్కడ తను అనుకున్నది సాధిస్తుంది. తన వళ్ళో ఒక వారసుడుంటాడు. అప్పుడు తను మనందరి తలల మీద ఎక్కి తాండవం చేస్తుంది పెదరాణి అమ్మ. ఆ కోతి తాడును విడిపించుకునే ముందే మీరు తాడును ఒడిసి పట్టండి. మేం వేసుకున్న బట్టల్ని నగల్ని నకలు చేసేవారు మమ్మల్ని కోతితో పోలుస్తున్నారా? ఇదేమి పద్ధతిగా లేదు చిన్నరాణి గారు. పోవే కోతి, నోరు మూసుకోండి. మేం మీతో మాట్లాడడానికి రాలేదు. రాణాగారి ప్రవర్తన చాలా మారిపోయింది పెదరాణి అమ్మ. అలాగే మన చేతుల్లో నుండి సమయం జారిపోతోంది. ఒకవేళ ఇప్పుడు మనం రాణాగారికి దగ్గర కాలేకపోతే ఇక ఎన్నటికీ కాలేము. ఇక ఆ తర్వాత రాణాగారు అన్ని మన పేరు మీద రాస్తారని మనందరం కంటున్న కలలుగానే మిగిలిపోతాయి. అయినా మీ వల్ల ఏమీ కాదు పెదరాణి అమ్మ. ఈవిడికి ప్రతిదీ నవ్వులాటగా ఉంది. ఒకరినొకరు భరించడం నేర్చుకోండి. 6 నెలలు మేం చెప్పాం కదా, కేవలం 6 నెలల్లో అంతా మన సొంతం అవుతుంది. కానీ అంతవరకు మేము సంధించిన ఈ 2 బాణాలు ఒకదాంతో ఒకటి ఇలా పోట్లాడుకుంటూ ఉంటే అప్పుడు రాణాగారి మీద ఏం సంధిస్తాం? అర్థమైందా? 6 నెలలు. ఇప్పుడు ఈ ఆట మహా సున్నితమైన పరిస్థితికి చేరుకుంది. 6 నెలలు గడవక ముందే ఒకవేళ రాణాగారికి జ్ఞాపక శక్తి తిరిగి వచ్చినా, రాణాగారికి అనుమానం కలిగినా, మీరిద్దరూ ఆయన్ని రాజమాత గాయత్రిలకి వ్యతిరేకంగా మోసం చేస్తున్నారని తెలిస్తే ఏం జరుగుతుంది? రాణాగారు ఆస్తి కాగితాల మీద సంతకం చేయరు సరికదా? వారు మీ ఇద్దరికీ మరణశిక్ష విధించటం తప్పనిసరి. రాణాగారిలో దాగున్న జంతువునైతే మనం నిద్రలేపాం, కానీ ఆ జంతువుని మచ్చిక చేసుకోవాలి. ఒకవేళ అది మచ్చిక కాలేదో ఇక దాన్నెవ్వరూ ఆపలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.